రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లు తెలిసిందే. ప్రస్తుత విస్తరణలో 4గురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నారు. త్వరలోనే రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరణ జరగనుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న భారత సంవిధాన్ అంతర్జాతీయ సదస్సుపైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. భారత సంవిధాన్ సమావేశాలకు సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. 6గురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసి 2 ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ పెద్దలతో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్ పదవుల భర్తీపై చర్చ జరిగినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. గౌరవ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో మంత్రివర్గ విస్తరణపైనే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రకటన వెలువడవచ్చని సమాచారం.